అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. డిగ్రీ కాలేజ్ కంటే ముందు ఇంకా అనేక కార్యక్రమాలు ఉన్నాయి. డిగ్రీ కాలేజ్ మీద కూడా తప్పకుండా మాట్లాడుతున్నాం. డిగ్రీ కాలేజ్ కంటే ముందు భువనగిరి మున్సిపాలిటీ, భువనగిరిలో ఇల్లు రావాలండి. ప్రతి ఒక్కరికి ఇల్లు రావాలి. ఇల్లు లేక దాదాపు 3-4 వేల మందికి ఇల్లు రావాలి. 3-4 వేల మంది గ్రామాలలో కొత్త ఇల్లు లేవు. 10 ఏళ్ల నుంచి ఇల్లు కట్టేయాలి. 10 ఏళ్ల నుంచి రైతులకు రుణమాఫీ చేయాలి. సో అనేక సమస్యలు ఉన్నాయి. రోడ్స్ బాగాలేవు, డ్రైనేజెస్ బాగాలేవు. ఈ మౌలిక వసతులు సదుపాయాలు చేసుకుందాం. సో ఆ తర్వాత డిగ్రీ, ఇప్పుడు ప్రస్తుతము సరే డిగ్రీ కాలేజ్ మీద మాట్లాడుతున్నాం. డిగ్రీ కాలేజ్ దాని మీద కూడా తప్పకుండా దాన్ని డిస్కస్ చేస్తాం. దాన్ని ఏ విధంగా చేయాలనేది దాని మీద కార్యాచరణ చేస్తాం. మన భువనగిరికి సంబంధించిన హాస్పిటల్ కూడా ఇంప్రూవ్ చేసుకుందాం. వైద్య సదుపాయాలు కూడా మెరుగుపరచాలి. ఎయిమ్స్లా కూడా ఇంప్రూవ్ కావాలి. ఎస్సీ హాస్టల్స్, ఈ గురుకులాలు కూడా తిరిగినాం. కస్తూర్బా స్కూల్స్ పోయినాం. వాళ్ళకి ఫర్నిచర్ లేదు, ఫర్నిచర్ ఇప్పిస్తామని చెప్పినాం. సో ఇవన్నీ మళ్ళీసారి ఏ విధంగా నిధులు చేస్తాం, ఏ విధంగా వాళ్ళకి ఫర్నిచర్ ఇస్తాం. కరెంట్ లేదు, వాళ్ళకి నీళ్లు లేవు. ఇట్లాంటి వసతులు అంటే 10 ఏళ్ల పాటు పేరు స్కూల్స్ పెట్టారు, వాళ్ళకి ఫెసిలిటీసే లేవు. ఇబ్బందికర పరిస్థితులు, ఇవన్నిటిని ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా ఖచ్చితంగా చేస్తాం. ప్రతి దాని మీద కార్యాచరణ చేస్తామని సందర్భం చెప్తున్నాం. ఇంకోటి వాటర్ వసతి కూడా ఇబ్బందికరంగానే ఉంది. ఆర్డబ్ల్యూఎస్ స్కీమ్ ఒకటి పట్టించుకున్న పాపాన పోలే. ఇప్పుడు భువనగిరికి 40% వాటరే వస్తుంది, 40 కూడా వస్తలేదు. 30-40% వస్తుంది వాటర్. ఇప్పటికిప్పుడు నీళ్లు వసతి, ఇప్పుడు ఎండాకాలం మొదలవుతుంది, నీళ్ళు ఇప్పుడు చేయాలంటే ఎట్లా చేయాలి? మధ్యలో 16 కిలోమీటర్ పైప్ లైన్ ఆర్డబ్ల్యూఎస్ వాటర్ స్కీమ్లో పైప్ లైన్ ఏదే లేదు. ఆ పైప్ లైన్ ఎందుకే లేదా అంటే ఇప్పుడు పట్టించుకున్నాడు లేడు. ఇప్పుడు దాని మీద మనము సీరియస్గా దాని మీద మాట్లాడాలి. ఇప్పుడు మొత్తం యాదాద్రికి వచ్చే వాటరు ఇప్పుడు మల్లన్న సాగర్ నుంచి వస్తుంది వాటర్. ఆ వాటర్ పైప్ లైన్ ఇక్కడ ఏది అన్నారమా ఆకారం ఉంది. ఆకారం దగ్గర అక్కడ మల్లన్న సాగర్ దగ్గర ఫిల్టర్ బెడ్స్ ఉన్నాయి. ఫిల్టర్ బెడ్స్ నుంచి ఆకారం దగ్గర డైవర్ట్ అవుతుంది పైప్. ఒకటి జంగాందికి పోతుంది, ఒకటి మనకు భువనగిరికి వస్తుంది, యాదాద్రికి వస్తుంది. సో ఆ పైప్ లైన్ 16 కిలోమీటర్స్ పైప్ లైన్ వేయలేదు. సో ఇప్పుడు వేసుకోవాలి. ఎట్లా చేస్తాము? ఈ సమ్మర్ వస్తుంది, వాటర్ ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేయాలి. ఇప్పుడు మనము బోర్ల వాటరు ఈ మిషన్ భగీరథ ఆర్డర్స్ నింపినాం అనుకోండి, అంటే స్వచ్ఛమైన నీరు మళ్ళీ కలుషితమే అవుతుంది కదా. మళ్ళీ అదే పరిస్థితి ఉంటుంది. అంటే ఈ 1000 కోట్లు పెట్టి మొత్తం మట్లే పోసినట్టు నీరు చేసారు. సో ఎర్లియర్ కూడా కృష్ణా వాటర్ వచ్చేది. మనకు ఇంత పెద్ద స్కీమ్ టేకప్ చేసినారు, నీళ్ళు వస్తున్నాయి అంటే 30-40% వస్తుంది. మిగతా వాటర్ అంటే బోర్ వాటర్ నింపుతుంది. బోర్ వాటర్ నింపితే కలుషితం, మళ్ళీ కలుషితమైన నీళ్ళు తాగే పరిస్థితి ఉండదు. సో ఎట్లా ఇంటింటికి నల్లాలు కూడా పూర్తి స్థాయిలో అంతటి పెట్టలేదు. సో సరే నల్లాలు మంది తర్వాత సంగతి, కానీ ముందు మనకు సోర్స్ రావాలి. సోర్స్ నుంచి వాటర్ రావాలి. వాటర్ వచ్చే పరిస్థితి లేదు ఈరోజు. సో వీటన్నిటి మీద పట్టించుకోలే. వాళ్ళు ఒకటే దృష్టి పెట్టిర్రు. పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టాలి, అవసరం ఉందా లేదా కూడా చూడకుండా ఊరు వచ్చి ప్రజల ఇబ్బంది పెట్టి, ప్రజల నెత్తులు అప్పులు పోపి, మరి అడుగులు డబ్బులు దాడుకొని కూలిపోయే ప్రాజెక్టు పెట్టిర్రు. ఈరోజు చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంది. సరే ఎనీవే, పోయిన దాని గురించి కాకుండా ఈరోజు ఏ విధంగా దీన్ని మళ్ళీ ముందుకు పోతాం అనేది ఆలోచన. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.